గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వీక్లీ న్యూస్ లక్ష్యం సమాజం. ముందుగా పేపర్ వచ్చిన కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు వెలుగు, సాక్షి, ఆంధ్రజ్యోతి దినపత్రికలు, మరి ఏ దినపత్రికలు ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం వెలుగు దినపత్రిక చూసుకున్నాం. వెలుగు దినపత్రికలో మనకు వచ్చేసినట్లయితే ఫస్ట్ మనకి ప్రధాన టిప్లన్గా చూసుకున్నట్లయితే లిక్కర్ స్కామ్ లో కవిత మేనల్లుడు కూడా అంటూ మనకు ఒకటి మనీ హాట్ టాపిక్ గా చెప్పుకోవచ్చు. దీన్ని నగదు లావాదేవీలో శ్రీకరణ్ అనేటువంటి కీలక పాత్ర పోషించినట్టుగా కూడా మనకి ఇక్కడ వెలుగు దినపత్రిక ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అని మనం చూస్తున్నాం. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఒక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏఎస్పీ భూచంద్రరావు అరెస్ట్ అయినట్లుగా కూడా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అడిషనల్ డీసీపీ తిరుపతి అన్నను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పోలీస్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో వారిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అనుకుంటే ఇంకా మరింత మంది కోసం కూడా గోపి లాభులు ఉన్నట్టుగా తెలుస్తున్నట్టు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మరొక వార్త చూద్దాం. ఇక నా అరెస్టు అక్రమం అంటూ ఇక్కడ కేసులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అక్రమాలు మనకి తీసుకొని అరెస్ట్ చేయడం ఎంతో అక్రమంగా నన్ను అరెస్ట్ చేశారు, కావాలని కుట్ర పన్నుతున్నటువంటి దీనిగా కనిపిస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే బిడ్డ అరెస్ట్ పై కేసీఆర్ ఎందుకు స్పందించలేదు అంటూ ఇక్కడ కిషన్ రెడ్డి కూడా ఒక విధమైనటువంటి ఫైర్ అవుతున్నారు. అసలు ఒక బిడ్డ అరెస్ట్ అయితే తండ్రిగా ఆయనలో ఎటువంటి స్పందన లేదు, కారణాలు ఏంటి అంటూ కూడా కిషన్ రెడ్డి క్వశ్చన్ మార్క్ పెట్టి మరి పంపుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక తుక్కుగూడలో కాంగ్రెస్ సభ ఏప్రిల్ 1st వీక్ లో నిర్వహించేందుకు సన్నాహాలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. హాజరు కానున్నటువంటి ఏఐసిసి చీఫ్ ఖర్గే అలాగే రాహుల్, ప్రియాంక గాంధీ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక దానికి సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నటువంటి నేతలు కూడా ఆ రోజే అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. తుక్కుగూడలో ఏప్రిల్ 1st వీక్ లో ఖచ్చితంగా ఈ సభ నిర్వహించుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు అంటూ ఇక ముఖ్య అతిథిగా ఖర్గే, రాహుల్ వీరంతా కూడా అక్కడ హాజరవుతున్నారు. ఆ రోజు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం. ఇక విశాఖపట్నం టు జగిత్యాల బైక్ పై గంజాయిని తీసుకువెళ్తున్నటువంటి వాయను 505 సభ్యులు ముఠాను అరెస్ట్ చేశారు. 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎంత పకడ్బందీ చర్యలు చేపట్టి ఎంత మరి కఠినమైన చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా, కఠినమైన శిక్షలు వేస్తున్నప్పటికీ కూడా ఈ లిక్కర్ కావచ్చు, ఈ గంజాయి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తరలిస్తున్నటువంటి ముఠా గుట్టురట్టి ఎంత మరి పకడ్బందీగా పోలీస్ అధికారులు అందరూ కూడా పట్టుకుంటున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా అనేది లేకుండా చాలా విచ్చలవిడిగా ఆఖరికి బైక్లపై కూడా దర్జాగా మరి గంజాయి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. విశాఖపట్నం నుంచి జగిత్యాలకు దాన్ని తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బైక్ పై అంతా కూడా జరుగుతుంది. సో వారిని కూడా 5 ముఠా సభ్యులను వీరందరినీ మరి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. వీరందరినీ కూడా మరి వారి దగ్గర నుంచి 10 కిలోల గంజాయి వరకు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పోలీస్ అధికారులు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కొక్కటిగా మనం డీటెయిల్స్ చూసుకుంటూ వచ్చినట్లయితే ఫస్ట్ వచ్చేసి తుక్కుగూడలో కాంగ్రెస్ సభ అంటూ మనకి ఇచ్చారు. ఏప్రిల్ 1st వీక్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి అధికారులు హాజరు కానున్నటువంటి ఏఐసిసి చీఫ్ ఖర్గే అలాగే రాహుల్ అలాగే మేనిఫెస్టోని ఆ రోజు రిలీజ్ చేయనున్నటువంటి నేతలు అందించారు. అసెంబ్లీ ఎన్నికల టైంలోను కూడా తుక్కుగూడలో మీటింగ్లోని 6 గ్యారెంటీల ప్రకటన కూడా అదే సెంటిమెంట్ తోటి ఎంపీ ఎన్నికల ప్రచారం కూడా కొనసాగుతుంది అని కూడా మనకి జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అని కూడా మనకి 3rd పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. మొత్తంగా అయితే తుక్కుగూడలో కాంగ్రెస్ సభ ఉండబోతుంది. ఏప్రిల్ 1st వీక్ లో ఆ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. ముఖ్య అతిథిగా ఖర్గే, రాహుల్ రాబోతున్నారు. పార్టీకి సంబంధించినటువంటి 6 గ్యారెంటీల ప్రకటన అలాగే మరొక మేనిఫెస్టో కూడా అదే సెంటిమెంట్ తోటి ఎంపీ ఎన్నికల ప్రచారం కూడా కొనసాగుతుంది అక్కడి నుంచి కూడా మనకి. సో అలాగే మరొక వార్త చూస్తే ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు ఏఎస్పీ భూచంద్రరావు అరెస్ట్ అనే దానికి సంబంధించి చూస్తే అడిషనల్ డీసీపీ తిరుపతి అన్నను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి బంధువుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇళ్లకి 2 కిలోమీటర్ల దూరంలో ట్యాపింగ్ సెంటర్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేల కొనుగోలుపై ఎలక్షన్స్ పై సీక్రెట్ ఆపరేషన్స్ కూడా కొనసాగించారు అనేది కూడా మనకి ఇక్కడ తేటతెల్లమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇంటెలిజెన్స్ వాహనాల్లోనే డబ్బు తరలించినట్టుగా కూడా వీరిని గుర్తించినట్టుగా అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడినటువంటి ఏఎస్పీ భుజంగరావును అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరింత మంది కోసం కూడా మరి ఇంకా ఎంక్వైరీస్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. అలాగే ఇక మరొక వార్త చూద్దాం. విశాఖపట్నం టు జగిత్యాల బైక్ పై గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు చేసినటువంటి అధికారులు 5 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
మత్తుకు బాలికలు బానిసలైన ఘటనలు ఈ ప్రస్తుత పోలీసులు అప్రమత్తంగా ఉండటం వల్ల బాలికల ఘటనపైన కూడా దర్యాప్తు మొదలు పెట్టామని చెప్పేసి జగిత్యాల ఎస్పీ వెల్లడించారు. ఆఖరికి బాలికలు కూడా మత్తుకు అలవాటైపోయి ఇటువంటి వాటిని మరి తెప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటూ కూడా మరి చీకటి ముసుగులో వీళ్ళందరూ కూడా ఈ యొక్క మత్తుకు బానిసలైపోయి తాను విలువైన జీవితాలను పాడు చేసేసుకుంటున్న యువత అంటూ కూడా మనకి వివరించారు. అలాగే బాలికలు అంటూ కూడా మనకి చెప్తుంది. ఇంకా మరింత మంది కోసం కూడా అక్కడంతా కూడా మరి సమాచారం సేకరిస్తూ ఉన్నారు, అధికారులు అందించారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి బైక్పై రంజన్ తీసుకెళ్తున్నటువంటి 5 ముఠా సిబ్బంది అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అని కూడా మనకి ఉండడం జరుగుతుంది. బాలికలు కూడా దీనిపై చాలా విలువైన జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు అంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. అలాగే మరొక వార్త చూద్దాం. లిక్కర్ స్కామ్ లో కవిత మేనల్లుడు అంటూ మరొక ట్విస్ట్ అంటూ ఇచ్చారు ఇక్కడ మనకి. సో దానికి సంబంధించి చూద్దాం. చిన్న విషయం కూడా చెప్పట్లే అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే నగదు లావాదేవీల్లో శ్రీచరణ్ కీలక పాత్ర పోషించారు ఇందులో అంటూ ఇచ్చారు. సిబిఐ స్పెషల్ కోర్టుకు వెల్లడించినటువంటి ఈడీ అధికారులు కవిత కస్టడీ పిటిషన్ లో కీలక విషయాలు వెలుగు చూస్తున్నటువంటి పైన కనిపిస్తుంది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. దర్యాప్తుకు కవిత అసలు సహకరించడం లేదు అంటూ కూడా చెప్తున్నారు. ఒక చిన్న విషయాన్ని కూడా చెప్పడం లేదు. అధికారులు నానాయాతన పడుతున్నారు, అసలు సహకరించట్లేదు అధికారులకి, ఈడీ అధికారులకి కవిత అంటూ కూడా ఇచ్చారు. దర్యాప్తు సంస్థ అధికారులకు ఏమాత్రం కూడా సహకరించని కవిత అంటూ ఇచ్చారు. ఫోన్ల నుంచి డేటాను ఈమె డిలీట్ చేసేసింది అంటూ కూడా ఇస్తున్నారు. ఒకవేళ ఫోన్లు అడిగితే కూడా మొత్తం డేటా డిలీట్ చేసేసి ఇవ్వడం జరుగుతుంది, ఫార్మేట్ చేసేసి ఇవ్వడం జరుగుతుంది. అసలు సహకరించట్లేదు ఏమాత్రం కూడా అంటూ చెప్తూ ఉన్నారు అధికారులు. కవిత ఇంట్లో సోదాల టైంలోనే శ్రీచరణ్ ఫోన్ సీజ్ చేశారు అధికారులు. ఇక ఫోన్ సీజ్ చేయడం వల్ల దాంట్లో తన ఆధారం కూడా దొరికినట్టుగా తెలుస్తుంది. కవిత మేనల్లు కూడా ఇందులో కీలక పాత్ర పోషించారు అనేది కూడా తెలుస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త ఇంకా చూసినట్లయితే ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్స్ మనం ఇంకా విచారణకు రావాలని చెప్పి పిలిచినా కూడా కవిత మేనలు ఇంకా రాకపోవడం. శ్రీచరణ్ ఫోన్ సీజ్ చేశారు, విచారణకు రావాలని పిలిస్తే కూడా రాలేదు. అలాగే ఆయనను విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయంటూ కూడా అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ లోని శ్రీచరణ్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మరో 3 రోజులు ఈడీ కస్టడీలో ఇంకా కవిత ఉండబోతున్నారు అని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక నా అరెస్టు అక్రమం అంటే ఇక్కడ కేజ్రీవాల్ చెప్తూ ఉన్నారు. చూద్దాం. వెంటనే ఈడీ కస్టడీ నుంచి రిలీజ్ చేయాలి అంటూ కూడా ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. హోలీ తర్వాత 27న విచారిస్తామన్నటువంటి హైకోర్టు నా అరెస్ట్ అనేది అక్రమం అంటూ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు కేజ్రీవాల్. కానీ హోలీ తర్వాత 27న మాత్రమే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వెల్లడించగలమంటూ కూడా హైకోర్టు నెక్స్ట్ విచారణ కొనసాగిస్తామంటూ కూడా జవాబు ఇవ్వడం జరుగుతూ ఉన్నట్టుగా మనకి ఇక్కడ గమనించారు. అలాగే ఇక బిడ్డ అరెస్ట్ పై కేసీఆర్ అసలు ఎందుకు స్పందించట్లేదు అంటే కిషన్ రెడ్డి ఒకంత ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు, క్వశ్చన్ మార్క్ చేస్తున్నారు. కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తే మాత్రం వెంటనే ఖండించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడుగుతూ ఉన్నారు. బిడ్డ అరెస్ట్ అయితే మాత్రం అసలు స్పందించలేదు, కానీ కేజ్రీవాల్ అరెస్ట్ మాత్రం వెంటనే ఆయన స్పందించారు. కేసీఆర్ ఎందుకు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అవినీతి పనులను అరెస్ట్ చేస్తే బ్లాక్ డేనా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అంటే కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన రోజు బ్లాక్ డేగా పరిగణించాలని కేసీఆర్ చెప్పడం, అదంతా కూడా విన్నటువంటి కిషన్ రెడ్డి అవినీతి పనులను అరెస్ట్ చేస్తే అది చీకటి రోజు అవుతుందా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు కిషన్ రెడ్డి. అలాగే ఇంకా చూద్దాం మనం. ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. కానీ అటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు దేని బ్లాక్ డేగా పరిగణించాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అడుగుతున్నారు. అలాగే మరి కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే స్పందించిన కేసీఆర్ మరి బిడ్డను అరెస్ట్ చేస్తే ఎందుకు స్పందించట్లేదు అంటూ కూడా ఆయన ఒకంత ఆశ్చర్యంగా అవుతూ కేసీఆర్ పై మరి క్వశ్చన్ చేస్తున్నారు కిషన్ రెడ్డి. అలాగే ఇంకా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి థర్డ్ పేజ్లో ఇచ్చారు, గమనించు. అలాగే ఇంకా మరొక వార్త చూద్దాం. మరో 3 సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు అంటూ మనకి ఇక్కడ మరొక వార్త ఇచ్చారు, చూద్దాం. పద్మారావు గౌడ్కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్, అలాగే కామమల్లేష్కు భువనగిరి నల్గొండ నుంచి కంచిల కృష్ణారెడ్డికి టికెట్ కేటాయించినట్టుగా తెలిసింది. మొత్తంగా చూసుకున్నట్లయితే 6 స్థానాలకు అభ్యర్థులు ఫైనల్ పెండింగ్ లో ఇంకా ఉన్నారు అంటూ కూడా ఇచ్చారు. పెండింగ్ లో హైదరాబాద్ ఉంది అంటూ ఇచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 4th పేజ్లో ఇచ్చారు. మొత్తంగా అయితే పద్మారావు గౌడ్ మధ్య సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కేటాయించినట్టుగా తెలుస్తుంది అంటూ మనకి ఇవ్వబడుతుంది. ఇక బీఆర్ఎస్ లో ఉండేది ఎవరు, పోయేది ఎవరు అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఆరా తీస్తున్నటువంటి పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ అసలు ఎవరు ఉంటున్నారు బీఆర్ఎస్ లో, ఎవరు పోతున్నారు బయటికి అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి.
ఉండేవాళ్ళు ఎవరు, పోయేవాళ్ళు ఎవరు అంటూ వాళ్ళపై నిఘా పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా చూద్దాం. కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యేలు పేర్లలో లిస్టు తీసి కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేల పేర్ల లిస్టు జాబితాలో 21 మంది ఎమ్మెల్యేల పేర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరెవరు ఎందుకు పోతున్నారని చెప్పేసి కూడా కేసీఆర్ ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే గేట్లు తెరిచాయని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసినట్టుగా తెలుస్తుంది. గేట్లు తెరిచి ఉన్నాయి, ఎవరైనా సరే నిరభ్యంతరంగా రావచ్చు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మొత్తంగా ఇక మాజీ ముఖ్యమంత్రి వరకు సీఎం కేసీఆర్ మాత్రం అసలు బీఆర్ఎస్లో ఎవరు ఉంటున్నారు, ఎవరు ఉంటున్నారు అని కూడా లిస్ట్ అంతా కూడా సేకరించి పనిలో పట్టారు అంటూ కూడా మనకి. సో అలాగే మరొక వార్త చూద్దాం. భారీ దోపిడీకి తెరతీసిన మిల్లర్లు అంటూ ఇచ్చారు. వరి కోతలు జోరందుకోగానే రేట్లు దించేశారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. వారం కింద క్వింటాలకు చూసుకుంటే వడ్లు 2700 ఉన్నాయి, ఇప్పుడు చూసుకుంటే 2150కి తగ్గించేశారు మిల్లర్లు అంటూ ఇచ్చారు. నల్గొండ జిల్లాలోని సిండికేట్ గా మారి దోపిడీ చేస్తున్నటువంటి భయం ఏమని అడిగిన రైతులకు బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి అధికారులు అంటూ కూడా మనకి ఇక్కడ జరుగుతుంది. మొత్తం మీద భారీ దోపిడీకి తెరతీసినటువంటి మిల్లర్లు అనేది మనకి ఇక్కడ రైతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నటువంటి రైతన్నలు మనకి ఇచ్చారు. ఇక అలాగే మనకి ఎండలకు సంబంధించి కూడా ఎండలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అవసరాన్ని బట్టి మాత్రమే బయటకు వెళ్ళాలి, అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు అలాగే చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్ కంటెంట్ ఉండేటటువంటి ఫుడ్ని ఎక్కువగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎండలు విపరీతమైన ఎండలు ఉన్నాయి హైదరాబాద్లో అంటూ కూడా మనకి ఇక్కడ కూడా జరుగుతుంది. ఉష్ణోగ్రతలు నమోదు చూసుకుంటే 21 జిల్లాల్లో 40 డిగ్రీల పైమాటగానే చెప్పుకోవచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఏప్రిల్ మేలో ఉండాల్సినటువంటి ఆ యొక్క ఎండ తీవ్రత ఇప్పుడే మనకి ఇమీడియట్ ఎండ తీవ్రత కొనసాగుతుంది. కాబట్టి ఎవరైనా సరే బయటకు వెళ్ళే ముందు చాలా తగిన జాగ్రత్తలు తీసుకొని అవసరం ఉంటేనే బయటకు వెళ్ళాలా తీసుకుంటే అంటూ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. పిల్లల విషయంలో వృద్ధుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. వాటర్ కంటెంట్ ఉన్నటువంటి వాటర్ ఎక్కువగా తీసుకోవాలి అంటూ కూడా సూచిస్తున్నారు అధికారులు. అలాగే ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే విరాళాలు లేకుండా పార్టీ పదవులు ఎట్లా అంటూ, పార్టీ నడుసులు ఎట్లా అంటూ మనకి ఇక్కడ ఒక వార్త సంచలనంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి చూస్తే మరి చూద్దాం. రాజకీయ పార్టీలు నడవడం, మరి విరాళాలు అనేవి లేకుండా ఏ రాజకీయ పార్టీ అయినా సరే నడవడం అనేది అసాధ్యం కావచ్చు అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంటున్నారు అంటూ మనకి ఇచ్చారు. అయితే మంచి ఉద్దేశంతోనే ఎలక్టోరల్ బ్రాండ్ల పథకాన్ని ప్రారంభించామని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వలేదు, కానీ 6th పేజ్లో ఇచ్చారు. మొత్తంగా అయితే విరాళాలు లేకుండా అసలు పార్టీ నడుపుడు ఎట్లా అంటూ కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ 6th పేజ్లో చూడొచ్చు. ఇక భూటాన్కు అండగా ఉంటామంటూ కూడా ఇక్కడ ప్రధాని మోదీ చెప్పడం జరుగుతుంది. భూటాన్కు అండగా ఉంటామని చెప్పేసి ఆ దేశ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పేసి కూడా ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు అంటూ కూడా మనకి ఇక్కడ మరొక వార్త సంచలనంగా చూడొచ్చు. రానున్న 5 ఏళ్లలో భూటాన్కు కూడా మేము 10,000 కోట్ల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు మోదీ. ఇక 2 రోజులు భూటాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు ప్రధాని మోదీ అంటూ కూడా ఇచ్చారు. ఇక భూటాన్ అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు అన్నింటినీ చూసిన ఆయన, పరిశీలించిన ఆయన మొత్తం భూటాన్కి కూడా మేము అండగా ఉంటామని చెప్పడం జరిగింది. ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ 6th పేజ్లో ఇచ్చారు, రైతు దినపత్రికలో గమనించవచ్చు. అలాగే ఇక మనం సాక్షి దినపత్రిక చూస్తున్నాం. సాక్షి దినపత్రిక మనం చూసినట్లయితే ఫస్ట్ మనకు కరువు సాగు అనే దానికి సంబంధించి ఇచ్చారు. ఇక కవిత ప్రధాన కుట్రదారు అంటూ కూడా మరొక హెడ్లైన్ కూడా మనకి ఒకటి ఉంటుంది. అలాగే ధాన్యం లేదంటే డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ కూడా మనకి ఇక్కడ ధాన్యానికి సంబంధించి కూడా మరొక వార్త మనకి జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక మాస్కోలో మారణ హోమం అంటూ ఇచ్చారు, చూద్దాం. దానికి సంబంధించి ఇక తుక్కుగూడెం నుంచే శ్రీకారం చుట్టుపోతున్నటువంటి కాంగ్రెస్ అంటూ కూడా ఇచ్చారు. మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఎస్టీస్గా ఇచ్చారు. తుక్కుగూడెంలో కాంగ్రెస్ సభ జరగబోతుంది ఏప్రిల్ 1st వీక్లో అంటూ సేమ్ మనకి ఇక్కడ సాక్షులు కూడా అలాగే ఇచ్చారు. ముఖ్య అతిథిగా మరి ఖర్గే అలాగే రాహుల్ రాబోతున్నారు అని కూడా మనకి ఇవ్వడం. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే ఇక రైతు కష్టం మేకలకు మేత అయిపోయింది అంటూ కూడా రైతులకు సంబంధించినటువంటి ఘటన మనకి ఇక్కడ చూడవచ్చు. ఇక జిఎస్టీ కేసులో నిర్బంధానికి సరైన కారణం ఉండాలి అంటూ కూడా మరి జిఎస్టీపై చట్టం కింద విచక్షణ రహితంగా అరెస్టులు సరికాదు అంటూ జిఎస్టీకి సంబంధించినటువంటి అరెస్టులకు సంబంధించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.
సో చూద్దాం అవన్నీ డీటెయిల్స్గా మనం. అలాగే షేల్ కంపెనీతో సీఎం రమేష్ టోకరా అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం అన్ని డీటెయిల్స్ చూద్దాం. ట్యాపింగ్లో మరో 2 అదనపు ఎస్పీలు కూడా అరెస్టు అంటూ ఇచ్చారు. మరింత మంది ఇంకా ఎంతమంది ఉన్నారు అంటూ దీనికోసం ఆరా తీసినటువంటి పరిస్థితులు కూడా కొనసాగుతున్నాయని ఇచ్చారు. ఇంకా అలాగే మత్తు బంధం బహిర్గతమైంది అంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రాష్ట్రంలో రాహుల్ ట్యాక్స్ అంటూ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. సికింద్రాబాద్ బరిలో ప్రజ్ఞన్న అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని కూడా డీటెయిల్గా మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ వద్దాం. చూసినట్లయితే మనకి ఫస్ట్ మనం ప్రధాన హెడ్లైన్ చూసినట్లయితే కవిత ప్రధాన కుట్రదారు అంటూ ఇచ్చారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ఈ కేసులోని కల్వకుంట్ల కవిత ప్రధాన కుట్రదారు అని ఈడీ ఆరోపించేసింది అంటూ ఇచ్చారు. ఇక ప్రధాన నిందితులు ఎవరైనా ఉన్నారు అంటే ఏ విధంగా చూసుకున్నట్లయితే కవితని అంటే ఈడీ అధికారులు తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది. కవిత ప్రధాన కుట్రదారుగా ఇచ్చేశారు. అలాగే ఇంకా చూస్తే ఈడీ ఆరోపించింది మరో వారం రోజుల పాటు కూడా ఆమె కస్టడీ పొడిగించాలని చెప్పి కోరుతూ అవేర్నెస్ కోర్టులో కూడా దరఖాస్తు సమర్పించారు ఈడీ. అందులో పలు ఆరోపణలు కూడా చేసింది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద మరో వారం పాటు కూడా ఈడీ కస్టడీలోనే కవిత ఉండబోతున్నారు అనేది కూడా మనకి ఇచ్చారు. ప్రధాన నిందితులుగా కూడా కవిత ఉన్నారు అనేది కూడా ఇచ్చారు. ఇక తన మేనల్లోని కూడా ఇందులో కీలక పాత్ర పోషించారు అనేది కూడా మనకు వార్త సంచలనంగా మనకిస్తున్నారు. సో ఆయన ఫోన్ కూడా సీజ్ చేశారు అధికారులు. మరి విచారణకు రావాలి అని చెప్పినప్పుడు ఇంకా ఆయన విచారణకు కూడా రాలేదు అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా విచారణ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విచారణ కొనసాగించే కవిత మాత్రం అసలు అధికారులకు సహకరించట్లేదు. ఫోన్ కూడా అన్ని కోఆర్డినేట్ చేసేసి డిలీట్ చేసేసి ఇస్తున్నారు అంటూ కూడా ఈడీ అధికారులు చెప్పడం జరుగుతుంది. సో అలాగే ఇంకా చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎండిపోతున్న పంటలు, ఇటు కాలువల కింద అందని సాగునీరు, అటు భూగర్భ జలాలు అడుగంటి ఎండిపోతున్నటువంటి బోర్లు, దీంతో ఇంకో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులు మరి అప్పులు చేసి మరి పంటలు పండించుకోవాలనుకొని వేసినటువంటి రైతులకు కన్నీరు మిగిలింది అంటూ కూడా అధికారులు స్పందించి వెంటనే ఆదుకోవాలి అని చెప్తున్నటువంటి రైతన్నలు. ఇంకా చాలా మంది అప్పులు తీసుకొచ్చేసి ఆ అప్పులు తీర్చలేక మరి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు. కొంతమంది అయితే మరి అప్పులు చేసి అవి తీర్చలేక మరి నానకండలు పడుతున్నటువంటి రైతులు, కుటుంబాలు పోషించుకునేటువంటి రైతులు కొంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి ప్రభుత్వం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక నీళ్లు లేక ఎండ తీవ్రత పెరిగిపోయి మాడిపోతున్నటువంటి పంట పొలాలు ఇప్పటికీ దాదాపు 10 లక్షల ఎకరాల్లో ఎండినటువంటి వరి సాగు అంటూ వచ్చారు. మిగతా పంటలు కూడా ఇది చాలా దెబ్బ అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా అలాగే చూద్దాం. ఈ సీజన్లో గణనీయంగా తగ్గినటువంటి సాగు, అందులో కూడా 30% దాకా ఎండిపోయినటువంటి దుస్థితి కనిపిస్తుంది. నీరు లేక మరి భూమి అంతా కూడా బీటులు పడినటువంటి పరిస్థితి, నీరు లేక ఆ పొలాలన్నీ కూడా పచ్చని పొలాలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి దశలోకి వచ్చేసరి భూమి అంతా కూడా బీటులు వారిపోయింది, బోర్లు ఎండిపోతున్నాయి, అందరికీ నీటిని అందించాలి అంటూ కూడా అధికారులను వేడుకుంటున్నటువంటి రైతులు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక పలు చోట్ల పంటలను తగలబెడుతున్నటువంటి రైతులు, మరి కొన్ని చోట్ల పశువులకు మేతగా వదిలేస్తున్నటువంటి దుస్థితి కూడా కొనసాగుతుంది. కొన్ని చోట్ల ఆ పరిస్థితిని, ఆ దయనీయ పరిస్థితిని చూడలేక రైతులు ఆ పంటకు మరి అది చూసి ఎండిపోతుంటే చూసి కట్టుకోలేని పరిస్థితిలో ఆ పంటకు తగలబెట్టినటువంటి రైతులు. కొంతమంది అయితే పశువులకు మేతగా వదిలేస్తున్న రైతులు, మరి కొంతమంది అంటూ. కాబట్టి దయచేసి ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలి అంటూ కొడిచారు. ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించడంలో వ్యవసాయ శాఖ విఫలమైందంటే పంటలు కూడా విమర్శలు. కనీసం రైతులకు భరోసా కల్పించే ప్రయత్నాలు కూడా లేదని చెప్పేసి మండిపడుతున్నటువంటి రైతులు అంటూ కూడా మనకి జరుగుతుంది. అలాగే మరొక వార్త చూద్దాం. మాస్కోలో మారడం అంటూ ఇచ్చారు. క్రాకన్ సిటీ హార్ట్లోని జరిగినటువంటి కాల్పుల ఘటనలోని 133కు చేరినటువంటి మృతుల సంఖ్య, చావు బతుకున్న మరో 120 మంది వరకు ఉన్నారు. తమ పనినన్నటువంటి ఐసిస్, అలాగే ఉక్రెయిన్ హస్తం ఉందన్నటువంటి రష్యా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రష్యా రాజధాని మాస్కోలోని క్రాక్సోరి సిటీ హార్ట్లోని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అనేక మంది మరి మృత్యువాత పడుతున్న 133 వరకు చెందినట్టు తెలిసింది. 120 మంది గాయాల పాలైన అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి అక్కడ దయనీయమైన పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి మరి ఆదుకోవాలంటూ కూడా ఎదురు చూపులు చూసినటువంటి ప్రజలు అక్కడ 120 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాల నుండి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ యొక్క దయనీయమైన పరిస్థితిని మరి చూసి ప్రతి ఒక్కరు కూడా చెల్లించిపోతున్నటువంటి ఘటన అక్కడ జరుగుతుంది అందించారు. మరి డీటెయిల్స్ మనకి 6th పేజీలో ఇచ్చారు. అలాగే ఇక జిఎస్టీ కంపెనీ కేసులో నిర్బంధానికి సరైన కారణాలు
ఉండాలి అంటూ మనకి ఇవ్వడం జరిగింది. జిఎస్టీ చట్టం కింద విచక్షణ రహితంగా అరెస్టులు సరికాదు అంటూ కూడా చెప్తున్నారు. జాతీయ పన్నుల సదస్సులోని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జుల్యాన్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం నడపడానికి పన్నులు అవసరమే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధ్య కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మరిన్ని డీటెయిల్స్ మనకి తెచ్చిచ్చారు, గమనించవచ్చు. ఇంకా చూస్తే ట్యాపింగ్ కేసులో మరో 2 అదనపు ఎస్పీలు కూడా అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఎస్ఐబి మాజీ ఏఎస్టీ ప్రభాకర్ రావు టీంలో కూడా పనిచేసినటువంటి అధికారులను ప్రశ్నించినటువంటి సిట్ బృందం అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక కీలక సమాచారం సేకరించినట్లుగా చెప్తున్నటువంటి అధికార వర్గాలు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినటువంటి 2 మాజీ ఓఎస్టీలు కూడా అమెరికాకు పరారీ అయినట్లుగా తెలుస్తుంది. వారి నివాసాలతో సహా 10 ప్రాంతాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే వారికి అమెరికాకు పారిపోయినట్టుగా తెలుస్తుంది. వారి లేకపోయినప్పటికీ వారి నివాసాల్లో అదే అట్ ది సేమ్ టైంలో 10 ప్రాంతాల్లో ఆయా సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. వారిని కూడా మరి ట్యాపింగ్ కేసులో మరో 2 కూడా అదనపు కేసులు కూడా అరెస్ట్ కారకులయ్యారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక మత్తు బంధం బహిర్గతం అంటూ ఇచ్చారు. చూద్దాం. డ్రగ్స్ కు తంత్ర అంతా పచ్చనేతలదే అంటూ కూడా డ్రగ్స్ మాఫియా ఆ కుటుంబాలు ఏమైనా ఉన్నాయంటే అదంతా కూడా పచ్చనేతలదే అంటే తెలుగుదేశం పార్టీ నేతలదే అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పాత్రధారి చూసుకుంటే సంధ్య ఆప్వాయండి కోటయ్య చౌదరి ఉన్నారు అంటూ కూడా చెప్తున్నారు. సూత్రధారులు నారా, దగ్గుబాటి, కోటరి వ్యాపార వ్యక్తిగత సంబంధం అంతా కూడా వారితోనే కొనసాగిస్తున్నారు. ఆధారాలతో అడ్డంగా దొరకడంతో చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారు. ఫ్లెక్సీ చూపిస్తున్న వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారానికి టీడీపీ కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. అలాగే డ్రగ్స్ కుతంత్రం అంతా కూడా పచ్చనేతలది. మరి పాత్రధారులంతా చూసుకున్నట్లయితే సూత్రధారులుగా నారా ఉన్నారు, అలాగే దగ్గుబాటి కూడా ఉన్నారు, దగ్గుబాటి వారు కూడా ఉన్నారు అంటూ ఇచ్చారు. మరి డీటెయిల్స్ అయితే మనకి గమనించవచ్చు. అలాగే ఇక రాష్ట్రంలో రాహుల్ ట్యాక్స్ అంటూ ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఒక చదరపు మీటర్కు ఇంత అని రేట్ పెట్టి వసూలు చేస్తున్నారు అంటూ కిషన్ రెడ్డి మండిపడుతున్నారు. లిక్కర్ స్కామ్ పై కేసీఆర్ బహిరంగ చర్చకు రావాలని కూడా సవాల్ విసురుతున్నారు కిషన్ రెడ్డి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొక వార్త చూస్తే సికింద్రాబాద్ బరిలో ప్రజ్ఞన్న అంటూ మనకి ఇచ్చారు. పద్మారావు గౌడ్, అలాగే పచ్చెర్ల కృష్ణారెడ్డి, క్యామ్ మల్లేష్ అంటూ ఇచ్చారు. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్ భువనగిరి నుంచి క్యామ్ మల్లేష్, అలాగే నల్గొండ నుంచి కంచెర్ల పోటీ చేయబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా ఎవరెవరు పార్టీలో ఉండబోతున్నారు, పార్టీ నుంచి ఊడిపోబోతున్నారు అనేది కూడా మనకి ఇంకా క్లియర్గా అయితే చెప్పారు. సో మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఇక మనకి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఫస్ట్ మనకి మోదీ వేటకు విలవిల అంటూ మనకి ఇక్కడ ఫస్ట్ అయితే ప్రధాన వార్త ఇచ్చారు. అలాగే ఎస్ఐబి మాజీల చుట్టూ బిగుస్తున్నటువంటి బుచ్చు అనేది మనకి ప్రధానంగా ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం ఇదివరకు. ఇంకా దానికి సంబంధించి ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు సిట్ అధికారులు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక ఉగాది తర్వాత కేసీఆర్ మళ్ళీ రోడ్ షో నిర్వహించబోతున్నారు అంటూ కూడా మనకి ఇచ్చారు. అలాగే కవిత ఆడపడుచు కొడుకు మేక చరణ్ పై కూడా ఈడీ ఫోకస్ పెట్టింది. ఆల్రెడీ ఆయన ఫోన్ కూడా సీజ్ చేశారు అంటూ కూడా తన మేనలు ఫోన్ని కూడా సీజ్ చేశారు అధికారులు. విచారణ కొనసాగించడానికి రమ్మంటూ కూడా తను రావట్లేదు సరని అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక సన్నాల మాటన దొడ్డు మోసం అంటూ కూడా రైతులకు సంబంధించి ఇంకా వడ్లు కొనుగోలుపై చెప్తున్నటువంటి పరిస్థితి. మిల్లర్లు విపరీతంగా దోపిడీ చేస్తున్నారు అంటూ కూడా మరి ఇక్కడ రైతులు వాపుతున్నటువంటి పరిస్థితిని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా సినారిటీస్గా మనం ఇందాక చెప్తున్నటువంటి న్యూస్ సినారిటీగా ఇచ్చారు. అలాగే ఇంకా చూస్తే రాష్ట్రపతిపై సుప్రీంకోర్టులో కేరళ సర్కార్ దావా అంటూ మరొక వార్త మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కరువు సాయంపై సుప్రీంలో కర్ణాటక పిటిషన్ దాఖలు అంటూ ఇచ్చారు. సచివాలయం ఖర్చు డబుల్ అంటూ మనకి ఇక్కడ మరొక వార్త ఇచ్చారు. ఢిల్లీ హైకోర్టులో కేసుని పిటిషన్ వేసినట్టుగా తెలుస్తుంది. నా అరెస్ట్ అక్రమం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక 100 రోజుల పాలనకు ఓటు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రచారాస్త్రం ఇదే అంటూ రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. తుక్కుగూడ నుంచి ఎన్నికల శంఖారావం ఏప్రిల్ తొలి వారంలోనే భారీ బహిరంగ సభ ఉండబోతుంది అంటూ కూడా చెప్తున్నారు. రాహుల్, మల్లికార్జున ఖర్గే హాజరయ్యే అవకాశం ఉంటుంది ముఖ్య అతిథులుగా అంటూ ఇచ్చారు. తెలుగులో అలాగే మేనిఫెస్టో విడుదల చేయనున్నటువంటి నేతలు పథకాలను చూసి
ఓటేయాలని కోరనున్న పార్టీ. కాంగ్రెస్ తరం మారబోతోంది. కాంగ్రెస్ లోనే తరం మారబోతోంది. రేవంత్ రెడ్డి ఉదాహరణ అంటూ జయరాం రమేష్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇక దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 12 పేజీలు ఇచ్చారు. మొత్తంగా అయితే 100 రోజుల పాలనకు ఓటు వేయండి లోక్సభ ఎన్నికలు రాష్ట్ర కాంగ్రెస్ చెప్తున్నటువంటి పరిస్థితి. తుక్కుగూడ నుంచి ఈ యొక్క శంకరావానికి శ్రీకారం చుట్టబోతున్నారని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ అంటూ ఇచ్చారు. తమ అరెస్టు చట్ట వ్యతిరేకమని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఆదేశించాలని చెప్పేసి కోరినటువంటి ఢిల్లీ సీఎం విచారణకు 27 వరకు ఆగాల్సింది అంటూ కోర్టు జవాబిచ్చింది. ఆయనను నిష్పక్షపాతంగా గుర్తించాలన్నది జర్మనీ. మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం కాదు అంటూ కూడా భారతి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి కోడింగ్ పేజీలు ఇచ్చారు. మొత్తం అయితే ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ 27 వరకు ఖచ్చితంగా ఆగాల్సిందే నెక్స్ట్ విచారణకు అంటూ మాత్రం కోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఆయన అయితే అన్న అక్రమ అరెస్ట్ ఇది సరికాదు అంటే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక సచివాలయానికి విషయం వచ్చినట్టయితే సచివాలయం ఖర్చు డబుల్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంచనాల ప్రకారంగా చూసుకుంటే 617 కోట్లు వ్యయం అంటూ ఇచ్చారు. 1140 కోట్ల వరకు సవరించినటువంటి అంచనాల్లోని పొందుపరిచిన ఆర్ఎండ్బి రేవంత్ సర్కారు విషయం అంటూ ఇచ్చారు. వివరాలు ఇంకా ఇవ్వాలని చెప్పేసి కూడా ఆర్ఎండ్బికి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దీని ఖర్చు మొత్తం సచివాలయానికి సంబంధించినటువంటి ఖర్చు డబుల్ అంటూ ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలి అంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కన్నీటి మాస్కో అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. 150కి పెరిగిన మృతుల సంఖ్య అంటూ మనకి ఇచ్చారు. ఆల్రెడీ ఇంతకుముందు పేపర్లో మనం చూస్తున్నాం. అక్కడ జరుగుతున్నటువంటి ఆర్థిక కారణంగా 130 వరకు కూడా చెందారు. 120 వరకు కూడా చాలా మంది మరి గాయాల పాలయ్యారంటూ ఇచ్చారు. వాళ్ళు మళ్ళీ మరణాల సంఖ్య చూసుకుంటే 150కి చేరింది అంటూ కూడా మనకి ఆంధ్రజ్యోతి పరిస్థితి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా దీన్ని చూసుకుంటే ఈ దాడుల చూసుకున్నట్టయితే దాడులు తమ పనిని చెప్పేసి కూడా ఐఎస్ ప్రకటన చేసింది. క్రైస్తవుల సమావేశమే లక్ష్యంగా పెట్టుకున్నారు అంటూ కూడా ఇచ్చారు. సిరియాలో రష్యా జోక్యంపై ప్రతీకారంగానే ఉంటుంది అంటూ ఇచ్చారు. ఉక్రెయిన్ హస్తం ఖచ్చితంగా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. దాడిని ఖండించిన ప్రధాని మోదీ అంటూ కూడా చెప్తున్నారు. అండగా ఉంటామంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో దిగ్భ్రాంతిలోనే ఉంటున్నాయి అంటూ కూడా ఈ మాస్క్ని చూసి కన్నీటి పర్యంతం అవుతున్నారు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి డీటెయిల్స్ మనకి గమనించవచ్చు. అలాగే ఇక్కడ చూద్దాం మరొక వార్త మనం చూసినట్లయితే కరువు సాయంపై సుప్రీంలో కర్ణాటక పిటిషన్ అంటూ ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ నిధుల్ని తక్షణమే విడుదల చేసేలా కేంద్రానికి సూచనలు ఇవ్వాలి అంటూ కూడా గత్యంతరం లేకే పోరాటం చేస్తున్నామంటూ సిద్ధరామయ్య కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మరిన్ని డీటెయిల్స్ మనకి నోటీసులోనే ఇచ్చారు, గమనించవచ్చు. ఇక రాష్ట్రపతిపై సుప్రీంకోర్టులో కూడా కేరళ సర్కార్ దావా వేసింది అంటూ కూడా మనకి దానికి సంబంధించి 4 బిల్లులపై సంతకాలు చేయడం లేదు అంటూ వచ్చారు. కారణాలు చెప్పడం లేదని కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఆమోదించొద్దని చెప్పేసి కేంద్రం సలహా ఇచ్చినట్టుగా ఆక్షేపణ అయితే ఉంది అంటూ ఇచ్చారు. అలాగే చూద్దాం రెడ్ పిటిషన్ లో కూడా ప్రతివాదిగా మాత్రం రాష్ట్రపతి కార్యదర్శి పేరుంది. గవర్నర్ పైన వ్యాఖ్యలు బిల్లులపై తాత్సరం చేస్తున్నారని చెప్పేసి కూడా ఒకంత విమర్శ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కోర్టు ఆర్డర్ల నుంచి తప్పించుకునేందుకే రాష్ట్రపతి పరిశీలనకు పంపారని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి అధికారులు అందించారు. మరిన్ని డీటెయిల్స్ మనకి 14th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే మరొకటి చూద్దాం. ఇక మేకర్ శరణ్ పై కూడా ఈడీ ఫోకస్ పెట్టింది అంటూ కూడా ఇచ్చారు. కవిత ఆడపడుచు కొడుకు అంటూ కూడా ఇచ్చారు. మరి అతను కూడా కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఆయన ఇల్లు మరికొన్ని చోట్ల కూడా సోదాలు చేసినటువంటి సిట్ అధికారులు అంటూ కూడా ఇచ్చారు. మద్యం కేసులో కొనసాగుతున్నటువంటి దర్యాప్తులో సౌత్ గ్రూప్ ఆర్థిక లావాదేవీలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పేసి కూడా ఈ వెల్లడించినటువంటి విషయం. అఫిడవిట్ లో కూడా అక్రమ సొమ్మును బదిలీ చేసింది శరణ్య అంటూ కూడా ఇచ్చారు. 2 సార్లు విచారణకు పిలిచినా సరే ఇంతవరకు అతను రాలేదు అంటూ కూడా సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఆయన రావట్లేదు అంటూ కూడా అధికారులకు అసలు సహకరించట్లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక ఉగాది తర్వాత కేసీఆర్ రోడ్ షో అనేది మనకి ఇక్కడ ఒక విషయం చూద్దాం. ఇక బహిరంగ సభలు, కార్నర్ మీటింగులు కూడా మరో 3 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్కు టికెట్ కేటాయించినటువంటి కేసీఆర్ అందించారు. నల్గొండ నుంచి కంచెర్ల కృష్ణారెడ్డి అంటూ ఇచ్చారు. భువనగిరి బరిలో
క్యామ మల్లేష్ అంటూ ఇచ్చారు. 16 స్థానాలకు పూర్తయిన ఎంపిక అంటూ ఇచ్చారు. హైదరాబాద్కు ఇంకా ఖరారు కాని అభ్యర్థి అంటూ ఇచ్చారు. ఈ ముగ్గురినైతే ప్రకటించినట్టు తెలుస్తుంది. ఇంకా హైదరాబాద్కి ఎవరెవరు ఏంటనేది మాత్రం బీఆర్ఎస్ అయితే ఇంకా ప్రకటించలేదు, పెండింగ్ లో పెట్టారు అనేది మనకు క్లియర్ గా మెన్షన్ చేస్తారు. అలాగే సన్నాల మాటన దుడ్డు మోసం అనేది చూసుకుంటే రేషన్ బియ్యం కేజీ చూసుకుంటే 10 రూపాయలకి కొని రీసైక్లింగ్ బ్రాండెడ్ సన్న బియ్యంగా రంగురంగుల బస్తాల్లోకి కేజీ 10 రూపాయల చొప్పున విక్రయించేస్తూ ఉన్నటువంటి అడ్డాగా మారిపోయినటువంటి కోతల వేళ ఇక సిండికేటెడ్ గా మిల్లర్లు సన్నాల ధరలకు డిమాండ్లు ఎక్కువగా పెంచేసినట్టుగా తెలుస్తుంది. క్వింటాకు 500 తగ్గించారు. మిర్యాలగూడలో కూడా ఈ దందా కొనసాగుతుంది. అలాగే గల్లీ సంచులకు కాప్రా చీరలు అంటూ ఇచ్చారు, చీడ పట్టిస్తున్నారు అంటూ ఇచ్చారు. ఇక మిల్లర్లకు కష్టాలు తప్పట్లేదు, ఆ సంచులోని బియ్యం తీసుకోవడానికి FCI నో చెప్తూ ఉంది అంటూ కూడా ఇచ్చారు. అయితే మొత్తంగా అయితే సన్నాల మాటగా రెండు వేరియేషన్ ఏవైతే ఉంటాయో వీటిని పాలిష్ చేసి రకరకాలుగా చేసేసి వాటన్నింటినీ కూడా మరి అక్రమంగా విక్రయిస్తున్నారు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి రైతులు. ఈ విషయంలో మరి అధికారులు చర్యలు తీసుకోమంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి మనకి గమనించాలి. అలాగే చూద్దాం ఇంకా FIB మాజీల చుట్టూ కూడా బిగుస్తున్నటువంటి కూర్చో అనే దానికి సంబంధించి చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్న అధికారులు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుపై లుకిట్ నోటీస్ అంటూ కూడా ఇచ్చారు. ఇద్దరు అదనపు ఎస్పీలు కూడా విచారణ కొనసాగుతుంది. అరెస్టుకు 2 గదుల్లో ట్యాపింగ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే విదేశీ టెక్నాలజీ ఎక్కువగా యూజ్ చేసినట్టుగా దీంట్లో తెలుస్తుంది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా చూస్తే ప్రణీత్ రావు విచారణలో కీలక ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు అంతా అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా మనకైతే మెయిన్ అంటే ఇంకా ఏఎస్పీ ఫోన్ ట్యాపింగ్ కేసులో, అలాగే లిక్కర్ స్కామ్లో, ఇంకా వీటికి సంబంధించి ఎక్కువగా అంటే తుక్కుగూడ నుంచి కాంగ్రెస్ సభ జరగబోతోంది. కేసీఆర్ ఇంకా ఉగాది తర్వాత కేసీఆర్ రోడ్ షో జరగబోతున్నట్టు మనకి ఏ పేపర్లో చూసినా కూడా సేమ్ యాస్ట్రీస్గా ఇచ్చారు. అలాగే మాస్కోలో మాత్రం మారడం కొనసాగుతుంది అంటూ కూడా అన్ని దేశాలు కూడా విగ్రహాలు పెట్టించేస్తున్నాయి అంటూ కూడా మనకి యాస్ట్రీస్గా ప్రతి పేపర్లో కూడా ఇచ్చారు. సో ఇదండి వాటి పేపర్ ముచ్చిన కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ ముచ్చిన కార్యక్రమం